ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నా, మా రూమ్ దగ్గరలో ఉండేది. అది ఈరోజు డే 1. ఈరోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది జిమ్కి. అది చూపిస్తా మీకు ఎక్కడ ఉన్నది. రెట్రో హెల్త్ ఫిట్నెస్ జిమ్ అని రాశారు, అది చూపిస్తా. ఎలా ఉంటుంది ఏమని ట్రైనింగ్ తీసుకోవాలి, అది ఎలా చేయాలి ఈరోజు నుంచి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ నేను పొట్ట తగ్గించుకోవడానికి ఇది జిమ్ అనమాట. అది అనమాట పోతున్నా రోజు. పోతున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రయాణాలు తీసుకోవాలి, మెరుపులు నేర్చుకోవాలి గంటల్లో. అది అట్లా ముందు ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఆ తర్వాత మనకి మెటీరియల్ అంటే రన్నింగ్ చేయడం, సైకిల్ తొక్కడాన్ని నేర్పిస్తాడు ట్రైనింగ్. అట్లా ఎక్సర్సైజ్ చేస్తే ఎంత సామర్థ్యం ఉంది తర్వాత దానికి పోమంటాడు. నేనైతే జిమ్ వెళ్ళే ముందర 1 month, 3 months, 6 months, 1 year అట్లా ప్యాకులు ఉన్నాయి. నేనైతే 1 year తీసుకున్నా, ఎందుకంటే నా డబ్బులు లేకపోవడం వల్ల. డబ్బులు ఉంటే నేను కూడా 6 months కోర్సో లేకపోతే 1 year కోర్సో తీసుకునేవాడిని. ఏది ఏమైనా చూద్దాము. ఇది 1 year సక్సెస్ అయితే, 1 year అంటాను, 1 month సక్సెస్ అయితే తర్వాత కంటిన్యూ దాన్నే 6 months తీసుకోవడము, 3 months తీసుకోవడము, 1 year తీసుకోవడము చూద్దాం డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు నాకు పుషప్ చేయమంటున్నాడు 30, అంటే 3 times 10 30 చేయమంటున్నాడు. చేసేసా. తర్వాత సైకిల్ ఇట్లా రన్నింగ్ పోమంటాడు, పోతున్నా. అది విషయము. తర్వాత సైకిల్ పోమంటాడు. తర్వాత ఇది ముందర కనపడుతుంది కదా ఫ్యాన్ ముందర, ఇట్లా అది చేయమంటాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అంత బాధ కడుపు తగ్గడానికి బొజ్జ అనేది పెరిగిపోతూ ఉంది. చిన్నప్పటి నుంచి టేస్ట్ బాగుందని, కూరలు బాగున్నాయి, అన్నం బాగా తింటే ఈ టైంకి ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకైనా చిన్న పిల్లలకు చెప్తున్నా, యూత్కి ఎన్ని రోజులకు పొట్ట అనేది ఫుడ్ మాత్రం ఎక్కువ తినకండి, ఇదే నా సందేశం. ఏమైనా యాక్టివ్గా ఉంటాం, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం కదా, కాబట్టి ఇప్పుడే చేద్దాం. అది 20 పైన నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, ఏంది జిమ్ లోపలే చేయకూడదు, అది విషయం. చూద్దాం. సైకిల్ ఇదే అనమాట, అట్లా అది విషయము. అది చేయాల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూపిస్తాడు, అట్లా చేయాల. అది అయిపోయిన తర్వాత అంతే, ఇంకా ఏదో పరిచయం చేస్తూ ఉంటాడు. కొన్ని ఫస్ట్ రోజు కాబట్టి తక్కువ.